ఏం కాదుగా, నిన్ను నమ్ముకొని దిగాను. తేడా వస్తే నువ్వే చూసుకోవాలి. అసలే నా లవర్ నన్ను నమ్ముకొని ఉంది. ఏం కాదులేరా, ఏమనైతే నీ లవర్కి నేనున్నా. సర్లే బైక్ ఆపు. రే 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 బండాప్రా, రే బండాప్రా, నువ్వు లైసెన్స్ తీరా. సార్ ఒక్కసారి వదిలేండి సార్. అరే నేను పట్టుకుందే ఇప్పుడు రా. సార్ మీకు యూనిఫామ్ ఏది సార్? పోలీసులు సివిల్ డ్రెస్ లో ఉండకూడదారా? ఎక్కువ మాట్లాడేందుకు 500 ఫైన్. సార్ ఈ వ్యాపారం ఏదో బాగుంది సార్, కానీ నువ్వు కుమ్మే. రే రే ఆపండ్రా. సార్ అసలు భలే స్ట్రిక్ట్. లైసెన్స్ ఆర్సీ తీయండి. సార్ మీ ఐడి కార్డ్ ఎక్కడ సార్? ఇందా చూసాగా. మమ్మల్ని ప్రూఫ్ అడుగుతారా? 1000 రూపాయలు ఫైన్. మేమెవరో తెలుసా? సివిల్ డ్రెస్ లో ఉన్న రియల్ పోలీసులు. పాన్ కార్డ్ చూపించి ఐడి కార్డ్ అంటే నమ్మేస్తాంరా? అయినా కొడుకుని. ఆగండి సార్, దొంగ నన్ను ఒక్కనే కొడతారే. అక్కడ ఉంది మీ అమ్మ మొగుడా? ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆ వేడి వేడి పకోడే. నమస్తే మల్లేష్ అన్న. నమస్తే. వీడు నా ఫ్రెండ్. నువ్వు రోజు ఆడే ఇంజనీర్ కాకుండా తో ఫ్రెష్ గా ఒక ప్లేట్ చికెన్ పకోడీ పట్రా. అలాగే అన్నా. దొరికిపోయాను అన్నా. ఇదిగన్నా వేడి పకోడీ. ఇదేంట్రా ఇంత రుచిగా? ఏం కలిపావురా? నువ్వే కదా నా కొత్త ఆయిల్ వాడమన్నావు, అందుకే ఫినాయిల్ వాడే. ఏమైందిరా? ఇదేంటి బైక్ ఆగిపోయింది? పెట్రోల్ అయిపోయింది మావా. మరి ఇప్పుడు ఎలా? దగ్గరలో పెట్రోల్ బంక్ ఉన్నట్టుంది, అక్కడ దాకా నెట్టండి మావా. ఎక్కడ దొరికావురా స్వామి? సరే కూర్చో. ఇంకా ఎంత దూరం రా? వచ్చేసాం మావా, ఇంకొంచెం దగ్గరికి వచ్చేసాం. పెట్రోల్ బంక్ వచ్చేసింది. అమ్మయ్యా పెట్రోల్ బంక్ వచ్చింది. కొంచెం అని చెప్పి 5 కిలోమీటర్ల వరకు నెట్టించావు కదరా. అబ్బా ఫస్ట్ అర్జెంట్ ట్యాగ్ ఓపెన్ చేయరా బాబు. అలాగే మామా. నీ అబ్బా లోపల పెట్రోల్ పెట్టుకుని మమ్మల్ని 5 కిలోమీటర్లు నెట్టిస్తావరా? అయినా కొడుకుని. ప్లీజ్ సబ్స్క్రైబ్. మామా ఫోన్ ఎవరో కాల్ చేసుకొని ఇస్తాను. తీసుకో. బాగున్నావా? కొత్త ఫోనా? అవును మామా, నాది కాదు, వాడిది ఫోన్. బాగుంది. ఎంత పడింది ఫోను? ఫీచర్స్ ఏంటి? అమ్మో, వీడి కూతురుతో మాట్లాడని తెలిసి వీడేమైపోతాడో. దేవుడా అది ఫోన్ చేయకుంటే బాగుండు. అమ్మో నాకేం తెలీదు మామా, నేను ఇప్పుడే వస్తాను. జంప్. హలో అంకుల్, ఏది ఆ ఫోన్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఈ అబ్బా ఎంత ధైర్యం నా కూతురుతో మాట్లాడతావరా? ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో. ఏంటి నాకు చూడొచ్చిందా? అయ్యో, ఎలాగైనా మా ఫ్రెండ్స్ తెలియకుండా మేనేజ్ చేయాలి. మామా మార్నింగ్ మూవీ చూశాను, కారులు గాల్లో అలా లేస్తుంది. అవును మామా, నేను చూశాను, మామూలుగా లేవట్లేదు. అవునరా, మరీ పొద్దున్నే లేస్తుంది, బాగా ఇబ్బంది అయిపోతుంది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా? పొద్దున్నే పక్కింటి లేస్తుంది, సుప్రభాతంతో డిస్టర్బ్ చేస్తుంది అంటున్నా. నిజం చెప్పు మామా, నీ చెవుడు కదా. అన్నా ఒక ప్లేట్ బిర్యానీ. మామా నువ్వు ఫుల్గా తిను, నేను చూసుకుంటా. వీడేంటి తిను అంటున్నాడు? బిల్లు వీడే కట్టేలాగా ఉన్నాడు. అయితే కుమ్మేద్దాం. రే వరుణ్, మొత్తానికి బిర్యానీ పెట్టించి నీ మాట నిలబెట్టుకున్నావురా. నేనా? ఎప్పుడు? అదేంట్రా, నువ్వే కదా ఈసారి ఇప్పిస్తా అన్నావు. అది అదంతా నాకు తెలీదు. బిల్లు కట్టాల్సిందే. ఏంటి వీడు వదిలేనా లేడే? ఏంటి వీడా?
చూసావారా నీతో బిల్లు కట్టించాను నీ అవ్వ తగ్గేదేలే. అవును మామ, నువ్వు నిజంగానే పుష్ప మామ. ఓకే ఓకే పర్వాలేదు. ఏంటి మమ్మీ ఎవరి సర్లే, ఇంతకు నీకేమొచ్చు? చాటింగ్ వచ్చి సార్. దేనికది? కంప్యూటర్ లో అమ్మాయిలతో చాటింగ్ చేయడానికి. ఇది ఇంటర్నెట్ షాప్ కాదురా. అంతా అదేలేండి సార్. మనిషి పశువారా? ఇంతకు నీకేం కావాలరా? మా అమ్మ ఉద్యోగం తెచ్చుకోరా పెళ్లి చేస్తా అంది. కానీ మీరు ఒక జాబ్ ఇచ్చారంటే వెళ్ళి పెళ్లి చేసుకుంటా. కోసం నేను జాబ్ ఇవ్వాలా? ఇక్కడ జాబులు చెట్లకి ఏమైనా కాస్తున్నాయారా? అసలు నిన్ను ఎవరా లోపల రానిచ్చింది ఎదవా? మీరేగా కమీన్ అన్నారు. జాబ్ లేదు ఏం లేదు, పోరా. అయ్యా ఇక్కడ మీకే జాబ్ లేదండి సార్. మా ఇంట్లో పాలేరు పోస్ట్ ఖాళీగా ఉంది, నేను మీకు జాబ్ ఇస్తారండి. బాబు ఒకటి సార్ టీ డబ్బులు. చిల్లర లేదు, 100 ఉంది. పర్వాలేదు నేను ఇస్తాను సార్. సార్ ఇదిగోండి సార్ 90. అరే 10 రూపాయలు ఉన్నాయి, చూసుకోలేదు. ఉండండి సార్ మీకు 100 ఇస్తాను. హాయ్ మామా. నేను పోతా. మామా మామా ఎక్కడికి మామ నన్ను చూసి పారిపోతున్నావు? ఎక్కడ అప్పడుతావని. సరే సర్లే అదేం లేదులే, బయటికి పోదాం తోడుగా వస్తావని. దేనికి? ఫేస్ క్లీనింగ్ చేపించుకున్నావని. దానికి మొహం ఉండాలి కదా. ఏంటి? సరే సరే పద పోదాం. మామా లైఫ్ లో గొప్ప అవ్వాలంటే ఏం చేయాలి మామా? క్వశ్చన్ ఏం లేదు, పైకి లేవాలి. ఓ సంతేనా? ఎందుకు కింద పడేసావు? నువ్వే కదా మామా కింద పడి లేవాలన్నావు. ఇప్పుడు కింద పడ్డావు, నెక్స్ట్ నువ్వు గొప్పడు అయిపోతావు మామా. అన్నా వాడెవడన్నా ఫోన్ కొట్టేశాడన్నా. సరే సరే అన్న పోనీ అన్న, పోనీ అన్న, పోనీ అన్న, త్వరగా పోనీ. సరే సరే వెళ్తున్నా భయ ఆగు. అన్న ఫాస్ట్ ఫాస్ట్. నా కొడగల ఫోన్ కొట్టేస్తారంటరా, తీయండి రా ఫోన్ బయటికి తీయండి రా. నీ ఫోన్ తీరా ఫస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అన్నా ఒక సిగరెట్ ఇవ్వన్నా. చెల్లలేదు పో. వ్యాపారం ఇలాగేనన్నా చేసేది. చా నాకు తెలియదు మరి. చిచి నేను అలాగనలేదన్నా, నేను ఒక MBA స్టూడెంట్. వ్యాపారం ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. కావాలంటే మీరు ఒకసారి నా ప్లేస్ కి రండి, చూపిస్తా. అంటే మీకు స్కిల్స్ పెరుగుతాయి. సరేరా ఎలా చేస్తావు నేను చూస్తా. అలాగే అన్నా. అన్నా ఇదిగో 500. నా దగ్గర ఉన్నాయిలే. సార్ చెప్పండి సార్. అన్నా ఒక సిగరెట్ ఇవ్వండి. చెల్లలేదు పో. 1 2 ఏం సరిపోతుందన్నా, ఒక ప్యాకెట్ తీసుకోండి, మీకే యూజ్ అవుతుంది కదా. సరే ఒక ప్యాకెట్ ఇవ్వు. అలాగే అన్నా. ఇదిగో అన్నా, ఇప్పుడు నేను వస్తాను, నువ్వు ఇట్రా. సిగరెట్ ఒకటి ఇవ్వండి. ఎలాగో సిగరెట్ అలవాటు ఉంది, ఒకటే సరిపోతుంది. ప్యాకెట్ తీసుకోండి, మీకే యూజ్ అవుతుంది కదా. ఆహా స్కిల్స్ బాగా పెరిగాయే. మిగిలించలేదు. ఉంటా అన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్. అమ్మని ఇది రేపటి ఎగ్జామ్ స్లిప్పా? మనకా ఒక ముక్క రాదు, ఉన్న స్లిప్స్ అన్ని ఈడే లాగేసుకున్నాడు. ఎలా? ఈ ర్యాంకర్ గారిని అడుగుదాం. రే మామ చూపించరా. రే పోరా. రే సైలెన్స్. రే 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 ప్లీజ్ రా, చూపించరా. సార్ వీడు చూడండి సార్, చూపించమని దొబ్బేస్తున్నాడు. రే 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 ఓవర్ యాక్షన్ చేయకుండా వచ్చిన పని కానీ. ఏంటి మామ ఏడుస్తున్నావు? మార్క్స్ 5 వచ్చాయని మా బాబు కొట్టాడు రా.
అబ్బే దీనికి నువ్వు ఏడవలే గానీ అసలు రీజన్ చెప్పు. నాకంటే నీకే ఎక్కువ మార్కులు వచ్చాయని. నీ అబ్బా ర్యాంకర్ బుద్ధి చూపించావు కదరా. ఎస్ నిజమే, ఎగ్జామ్ హాల్ లో నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ కి నీ వెనకాల నీ పేపర్ మీద నా రోల్ నెంబర్, నా పేరు మీద నీ రోల్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసి బ్యాక్ బెంచెస్ తో పెట్టుకోకు. ప్లీజ్ సబ్స్క్రైబ్. రేపు సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉందనుకుంటా. వరుణ్ గడికి నాకు సేమ్ ఎగ్జామే కదా, వాడికి ఫోన్ చేసి అడుగుదాం. చెప్పురా మావా, మన ఎగ్జామ్ ఎప్పుడు రా వరుణ్? రేపే మావా. మార్నింగ్ ఆఫ్టర్నూనా? ఆఫ్టర్నూన్ మామా. పక్కానా? పక్కా మామా. నేను నమ్మి టైం టేబుల్ చూసుకోలేదు, చదవలేదు. మైక్రోస్ ఉన్నాయిగా మామా, నీకెందుకు, నేనున్నాగా. కూల్. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతుడు. అయితే వెళ్ళి కంప్యూటర్ కంప్యూటర్ కంప్యూటర్. ఇదేంటి మార్నింగ్ అని చూపిస్తుంది? మామా అదంతా మోసం. మన జూనియర్ టైం టేబుల్ అయింది. అడుగో మన సార్ వెళ్తున్నాడు, అడుగుదాం పదా. సార్ కంప్యూటర్ ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ కదా సార్? లేదురా, ఇప్పుడే ఎగ్జామ్ అయిపోయింది. నేను అక్కడి నుంచే వస్తాను. నీ అబ్బా, నేను నమ్ముకొని టైం టేబుల్ కూడా చూసుకొని వచ్చాను కదరా. ఇప్పుడు మళ్ళీ 1 year ఆగాలి కదరా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒంగోలు. అన్నా ఒంగోలు వెళ్తుందా? సక్రంగా వెళ్తే ఒంగోలు వెళ్తుంది, లేదంటే యమలోకం వెళ్తుంది. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. ఎంతసేపు అన్నా? తొందరగా ఆటో దిగి, టైం అవుతుంది. 2 నిమిషాలుంటే ఏకంగా పరిగెత్తిస్తా అన్నా. అవునా? నిజమా? నాకు అర్థం కాలేదు సార్. అన్నా టీ షాప్ లో డబ్బులు ఇవ్వాలి, మీరే మొదటి బేరం. ఒకేసారి మీ టికెట్ డబ్బులు ఇస్తే మిగిలిన చేంజ్ తెచ్చిస్తా అన్నా. సరే, ఇద్దరు కలిపి తీసుకోండి. ఇప్పుడే వస్తాను. సరే. చెప్పండి అన్న, ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఆటో డ్రైవర్ అయితే మరి ఇందాక మా దగ్గర 500 తీసుకున్న అతను ఎవరు? నాకేం తెలుసు అన్న, నేను ఇప్పుడే టీ దాకా వస్తున్నాను. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్. రే నేను చెప్పింది గుర్తుందా? అన్నా షర్ట్ ఇవ్వన్నా. అయ్యో సార్, రాకంతా అయిపోయింది సార్, ఈ ఒక్క షర్టే ఉంది. ఇదంతా నాకు తెలీదు, నేను ఫస్ట్ అడిగాను. అంత లేదు, నేనే ఫస్ట్ అడిగాను. లేదు నాకే కావాలి. అంత లేదు, నేనే ఫస్ట్ అడిగాను. ఆపండి, నాదొక ఐడియా. మీ ఇద్దరిలో ఈ షర్ట్ ఎక్కువ వేలం పాటు ఎవరు పడతారో వాళ్ళది ఈ షర్ట్. 500, 1000, 1500, 2000. అన్నా ఇవిగా అన్న డబ్బులు. అన్నా నువ్వు చెప్పినట్టే చేశాను. ఇదిగోరా నీ కమిషన్. లేకపోతే ప్రతి ఒక్కడు కూరగాయలు బేరం అన్నట్టు బేరం ఆడుతున్నాడు. ఇది వ్యాపారం. ప్లీజ్ సబ్స్క్రైబ్. మామా నేనే 2000 పెట్టి షర్ట్ కొన్నా, అసలే ఒకటే పీస్ ఉంది. ఏ షాప్ లో మామా? గోపి షాప్ లో. మరి నాకేంటి 200కే సేమ్ షర్ట్ ఇచ్చాడు? చచ్చాడు నా చేతిలో. నీకెంత ధైర్యం రా, నన్నే మోసం చేస్తావా? ఒకటే షర్ట్ ఉందని చెప్పి 2000 పెట్టి నాతో కొనిస్తావా? మరి రాత్రికి రాత్రి ఇంకో షర్ట్ ఎలా వచ్చిందిరా? ఆగండి సార్, ఎవరు సార్ మీరు? ఎన్నే కదరా మీ షాప్ లో షర్ట్ కొనింది. మరి బిల్లు ఏది? బిల్లా మీరు ఇవ్వలేదుగా. మా షాప్ లో కొన్న ప్రూఫ్ లేదు, మరి బిల్లు లేకుండా వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తావరా? గొడవ చేసినందుకు ఈ షర్ట్ కూడా నాదే పో. ప్లీజ్ సబ్స్క్రైబ్. అన్నా స్టేషన్ ఎక్కడ అన్నా? ఏ స్టేషన్? బస్ స్టేషన్, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఫైర్ స్టేషన్, మెట్రో స్టేషన్. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామస్వామి, నారాయణ స్వామి. మెట్రో స్టేషన్. 1 సెకండ్ భయ్యా, ఇక్కడ మెట్రో స్టేషన్ ఎక్కడ? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నీ అబ్బా, తెలిస్తే తెలుసు అని చెప్పాలి, లేదా తెలియదని చెప్పాలి. పైగా ఆ స్టేషన్ తెలుసు, ఈ స్టేషన్ తెలుసు అని ఓవర్ యాక్షన్ చేస్తావరా? రే ఎంతసేపు రా? అన్న అర్జెంటుగా ఫోన్ కాల్ చేసుకుని ఇస్తాను, కొంచెం ఫోన్ ఇవ్వరా? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అంత నచ్చానా? చిచి అలా కాదు, అమ్మాయిలంతా నిన్నే చూస్తున్నారు. ఇదే కరెక్ట్. ఫోన్ ఇవ్వరా? అన్నా నమస్తే. రే 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 నీ అబ్బా రే, నా ఫోన్ రా రే, ఇందులో అసలు సెన్సార్లు ఉన్నాయరా. నీ అబ్బా వాడిని చూస్తే ఫ్రీగా వచ్చి కాండమ్స్ ఎత్తుకుపోయేలా ఉన్నాడు. పైగా అమ్మాయిలంతా నన్ను చూస్తున్నారని వెళ్తుంటే హెల్ప్ కూడా చేయకుండా నవ్వుతావా?
దేవుడా, ఓ మై గాడ్, అమ్మ బాబాయ్, వామ్మో నా చెప్పులు, వాయ్యో నా చెప్పులు. సాయిగాడివి లేకపోతే ఆఫ్టర్ ఆల్ వాడు డ్రైవర్ వేసుకున్నందుకు ఏదో వాడు గర్ల్ ఫ్రెండ్ ముద్దు పెట్టుకున్నట్టు ఓ ఇదైపోతున్నాడు. జాంకాయలే రావాలమ్మా. ఏమయ్యా కేజీ ఎంత? నమస్తే. సరే 5 కేజీలు ప్యాక్ చేయి. 100 రూపాయలు అన్నా. పొద్దున్నే మంచి పేరు. ఇదిగో అన్న 5 కేజీలు కొన్నందుకు నీకు 1/2 కేజీ ఫ్రీగా ఇస్తున్నా. సరే ఈ 5 కేజీలు ఇక్కడే ఉంచి 1/2 కేజీ ఇవ్వు, రేపు వచ్చి తీసుకెళ్తా. అమ్మ బాబాయ్. అన్నా ఆగండి అన్నా, ఏమైంది? వాడు ప్రతి షాపులో పెద్ద పెద్ద ఆర్డర్లు ఇచ్చి ఫ్రీగా వచ్చే పట్టుకుపోతున్నాడు. అంటే నా 5 కేజీల బేరం పోయినట్టేనా? ఒరే నీ అబ్బా ముందు అడిగి జాంకెళ్ళి పోయారా